ఇప్పుడు ఏదైనా చెప్పు తప్పకుండా చేద్దాం. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసినంత గౌరవ చేయలేదు. దాదాపు మా సంఘానికి వచ్చేసి నెలకు 3,000 రూపాయలు పన్ను అవుతుంది. 9,327 అంటే దాదాపు 30,000 రూపాయల లక్షి చేకూరడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే గతంలో మన నర్సింగాపూర్ గ్రామస్తుల గౌరవం వస్తుంది. అంతకుముందు కొంత ల్యాండ్ పెట్టుకుంటామంటే అది మన 2 BHK కూడా కొంత పోయింది. అయితే అక్కడ SRSP ల్యాండ్ ఉంది బిట్వీన్ D63 D64 మధ్య. అక్కడ హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటుతుంది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం తరఫున కూడా హరితహారంలో ఈత తాటి చెట్లు పెట్టే కార్యక్రమం మనకు వచ్చింది. అండ్ రెండవది ఏంటంటే మనం ఉపాధి హామీని కూడా అనుసంధానం చేసాం. అదంతా మొత్తం మనకి తెలుసు. అయితే ఇక్కడ ఎక్కువ ఈత చెట్లు కాకుండా అక్కడ స్థానికంగా వేరే మొక్కలు పెడుతుంది. దానికి బదులు ఈత తాటి చెట్లు పెడితే మాకు ఉపాధి కలుగుతుందని చెప్పి ఈ గౌడనలందరూ కోరుతున్నారు. కాబట్టి ఈత తాటి చెట్లు మొక్కలు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా గౌడ కులస్తులకు చాలా ఎంతో కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటిది ఈత గౌడ్స్కు చెట్ల పన్ను రద్దు చేయడం. దాదాపు మా గ్రామానికి వచ్చేస్తే నెలకు 3,000 రూపాయల సాలిన ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది. అంటే దాదాపు 9 నెలల బయటకు 27,000 దాదాపు 30,000 రూపాయలు మాకు ఈరోజు రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా హరితహారం కింద మాకు ఈత చెట్లకు పెట్టడం అనేది సూత అది ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి చేయడం మా గీతా కార్మికులకు చాలా రద్దు చేయడం జరుగుతుంది. అలాగే 2 లక్షల ఉన్నటువంటి ఎక్స్గ్రేషియన్ ఈరోజు 5 లక్షలకు చేయడం సూత అది సూత చాలా పేద కుటుంబాలకు సూత ఆర్థిక బాసటగా ఉంటుంది. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం చాలా మాకు ఆనందం ఉంది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వివిధ కులస్తులకు ఉపాధి కలిగే విధంగా ఈత తాటి చెట్లు కూడా పెట్టడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ కూడా ప్రభుత్వ పరంగా ఈత చెట్లు తాటి చెట్లు పెట్టిన దాఖలాలు లేవు. అలాంటిది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈత తాటి చెట్లు గ్రామాన పెడుతున్నారు సొసైటీలలో. అదేవిధంగా కొన్ని ప్రభుత్వ స్థలాలు పరంపోగులు ఉన్నా కానీ కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పరంపోగు భూమి ఉంటే ఇటికాల గ్రామంలో గౌడ్స్ కూడా 5 ఎకరాలు అసైన్ చేయడం జరిగింది. అక్కడ తాడి చెట్లు కూడా పెట్టుకున్నారు. దాంట్లో బోర్వెలు మోటార్ అవన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అట్లనే మన నర్సింగాపూర్ గ్రామస్తులు గౌడ కులస్తులు ఎంతోమంది ఇక్కడ గీత కార్మికులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈత చెట్లు పెట్టుకుంటామంటే అక్కడ కొద్దిగా SRSP ల్యాండ్ ఉంది అని చెప్పి ఇతర డిపార్ట్మెంట్ అధికారులు చెప్పడం జరిగిందని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని నేను గౌరవ తహసీల్దార్ గారికి చెప్పి తప్పకుండా అక్కడ ఈత చెట్లకు అవకాశం ఇవ్వాలి. పెట్టితే మనకు వాళ్ళ లాభం అవుతుంది. ఉపాధి హామీ గతంలో చేసేవాళ్ళు కానీ నిజంగా గ్రామాలలో అంత ఉపయోగపడలే. ఈనాడు ఆ ఉపాధి హామీ పథకంలో ఈ హరితహారానికి అనుసంధానం చేసి గుంతలు తీయడం, వాటికి నీళ్లు పోయడానికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈత తాటి చెట్లే కాకుండా టేక్ చెట్ల పెంపకం, అదేవిధంగా ముద్రాజ్ సోదరులు ఎక్కడైనా ఉంటే వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్న మీడియా ద్వారా 2,40,000 సీతాఫల చెట్లు ఈరోజు మన ఇక్కడ నర్సరీలలో ఉన్నాయి. అంటే మన అటవీ శాఖ వద్ద 2,40,000 సీతాఫల చెట్లు ఉన్నాయి. మన సీతాఫల కాయాలంటే మొదటి నుంచి కూడా జంగల్ నుంచి మన ముదిరాజ్ సోదరులు తీసుకొచ్చుడు అమ్ముడు వాళ్ళకు ఒక ఉపాధి ఉండేది. ఇప్పుడు మరి గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల అడవులన్నీ పోయినాయి. ఇప్పటికైనా ఎక్కడెక్కడ అవకాశం ఉన్నా కానీ వాళ్ళు కూడా అది ఉపయోగించుకోవాలి. మరీ ముఖ్యంగా ఈ గౌడన్నలు ఏదైతే ఈత తాడి చెట్ల పైన ఇంకా ఈ వృత్తి కొనసాగిస్తున్నారో మా ప్రభుత్వం కూడా వాళ్ళ కోసం సానుకూలంగా ఉంది. ఇవాళ గుడుంబ అంటే ఎక్కడ కూడా కనబడకుండా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గుడుంబ అంటేనే అదేవిధంగా గీత కార్మికులకు కూడా పింఛన్
అంతకుముందు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉండే ఇవాళ 50 సంవత్సరాలు దాటితేనే 1000 రూపాయల పెన్షన్ చేస్తూ ఉన్నాం. తాటి చెట్టు ఈత చెట్టు కూడా ఇప్పుడు పన్ను అంటే లేదు. గతంలో వాళ్ళకి పన్ను ఉండేది, ఇప్పుడు పన్ను ఏమీ లేదు. ఎవరైనా తాటి ఈత చెట్టు మీదకి పడితే కూడా 5 లక్షల వరకు కూడా మనం ఎక్స్గ్రేషియా ఇస్తూ ఉన్నాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటూ ఉంది. మరి దాంట్లో భాగంగా జగిత్యాల ప్రాంతంలో ఎక్కడైనా కానీ ఎస్ఆర్ఎస్పి ల్యాండ్స్ కానీ ప్రభుత్వ భూములు ఏ రకంగా ఉన్నా కానీ ఈత చెట్లు ఉపాధి హామీ ద్వారా పెట్టేయాలని చెప్పి నేను గౌరవ తహసీల్దార్ కోరిన. టెలిఫోన్లో నేను మన ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. టెలిఫోన్ ఎంపీడీఓ గారు కూడా చెప్పిన ఈ విషయం. సో తప్పకుండా మీ పని జరుగుతుంది. దాని ఇబ్బంది అయితే మాకు చెప్తే మళ్ళీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి చేయిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు.